బావా? వచ్చేసావా బావా? ఎక్కడికెళ్ళావు బావా? పొద్దున్నుంచి అసలు కనిపించడం లేదు. సిఐని కలవడానికి రాజమండ్రి వెళ్ళాను. ఆ రెస్టారెంట్లో భూమిని గగన్ని ఇరికిద్దామంటే డాడీ ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడేంటి ఇంత సీరియస్గా ఉన్నారు? ఎందుకు బావా? ఆ రోజు అతను ఫోన్లో నాతో మాట్లాడిన తర్వాత వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని నేరుగా నేనే వెళ్ళి కలిశాను. అక్కడికి వెళ్ళాక అతని దగ్గరున్న ఎవిడెన్స్ మొత్తం చూపించాడు. ఆ ఎవిడెన్స్లో నీ ఫోటో కూడా ఉంది, నీ ఫోటో కూడా ఉంది, నీ ఫోటో కూడా ఉంది, నీ ఫోటో కూడా ఉంది, నీ ఫోటో కూడా ఉంది. ఆ రోజు శోభా బాడీలో దొరికిన బ్రేస్లెట్ నీది కూడా అయ్యుండొచ్చని వాళ్ళు అనుమానిస్తున్నారు. వాళ్ళకంటే తెలీదు కాబట్టి నన్ను అనుమానిస్తున్నారు. మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా బావా? అనుమానం కాదు, అది నిజం కాకూడదనే బాధ నన్ను ఎక్కువగా వెంటాడుతుంది. అదే నిజం, అదే నిజం, అదే నిజం, అదే నిజం, అదే నిజం. ఏంటి నిజం? నువ్వు చూసావా? అప్పుడే పుట్టా కదా, చూసానేమో. ఆ దృశ్యమే నాతో ఈ సాక్ష్యం చెప్పిస్తుందేమో. నిజం అయ్యుండదులే అన్నయ్య. వదినకి శోభా వదినంటే ఎంత ఇష్టమో మాకంటే నీకే ఎక్కువ తెలుసు కదన్నయ్య. చాలా మంది పైకి ప్రేమ చూపిస్తూ లోపల పగతో రగిలిపోతూ ఉంటారు. నేను పైకొకలాగా లోపలొకలాగా ఉండేదాన్ని కాదు. అయినా బావా నీకు తెలుసు కదా. ఆ నమ్మకం ఉంది కాబట్టే నిన్ను అనుమానించలేకపోతున్నాను. ఆ నమ్మకంతోనే ఇన్ని రోజులు కాలం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది నాన్న. కానీ ఒక్కొక్కసారి కాలం మనకి సమాధానం చెప్తుంది. అప్పుడు కాలగర్భంలో కలిసిపోయిన పాపాలన్నీ బయటికొస్తాయి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భూమి? ఏదో ఒకటి చెప్పి డాడీకి నీ మీద అనుమానం వచ్చేలా చేయాలనుకుంటుంది మమ్మీ. డిఎన్ఏ టెస్ట్ ఉంది కదా, అప్పటి వరకు ఆగండి. అప్పుడు అందరి నిజాయితీ బయటపడుతుంది. అపూర్వతో పాటు ఆ బ్రేస్లెట్ కొన్న వాళ్లలో ఇంకా 9 మంది అనుమానితులున్నారు. కాని భూమి శోభను చంపింది నువ్వే అని చెప్తుంది. ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. ఆ అబద్ధాల్ని నమ్మద్దు బావా, ఈ అపూర్వం నమ్ము. ఇప్పుడే అబద్ధాల్ని నమ్మద్దు అన్నా అంటే అంటే నేను అబద్ధమనా? అంతకు మించి. భూమి, అపూర్వ, నేను నిన్ను చాలా నమ్మాను. నా మరదలిగా ఉంటూ నన్ను ఎంతో ప్రేమించావు. నన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నావు. కానీ శోభ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు పెళ్లి వద్దు అంటూ నువ్వు మాతో పాటున్నావు. అనుక్షణం మా బాగోగుల కోసం ఆరాటపడ్డావు. శోభాచంద్ర చనిపోయిన తర్వాత నన్ను నువ్వు పెళ్లి చేసుకుని నా జీవితంలోకి వచ్చావు. నువ్వంటే నాకు చాలా నమ్మకం ఉంది అపూర్వ. కానీ
ఒక్క విషయం అర్థం కావటం లేదు. శోభ చనిపోయిన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? శోభాని చంపేసి 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 నన్ను పెళ్లి చేసుకున్నావా? ఒకవేళ అదే గనక నిజమైతే శోభాకి పట్టిన గతే నీకు పడుతుంది. భయం మొదలైంది కదూ? నీ గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. అన్నీ త్వరలోనే బయటికొస్తాయి. వెయిట్ అండ్ వాచ్. ఏంటి మమ్మీ, తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం నీ మెడికే చుట్టుకుంటుంది? ఒరవకో. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు. బావా, ఏమైంది బావా? వచ్చి పడుకోండి. నిద్ర రావట్లేదు. అక్క గురించి ఆలోచిస్తున్నావా బావా? తనని చంపిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను.